ఇక్కడ కుప్పం ఎయిర్పోర్ట్ ఒకటి నా కళ, అది కూడా వస్తే ఇక్కడి నుంచి మనం వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా పంపించచ్చు, కార్గో ఉంటుంది. ఇది కాకుండా ఎంఆర్ఓ సెంటర్ కూడా పెడతాం. బెంగళూరు ఎయిర్పోర్ట్ సెటిలైట్ గా ఉంటుంది. ఏదైతే ఇంజిన్ రిపేర్లు చేయడం కానీ అదే మరి విమానాలు రిపేర్ చేయడానికి ఇక్కడ చేసి మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చే అవకాశం వస్తుంది. దానికి కూడా మొన్న కూడా ఒక రివ్యూ చేశాను. వీలైనంత తొందరలో రాబోయే 2 సంవత్సరాల్లో కుప్పం ఎయిర్పోర్ట్ ని పూర్తి చేసి మళ్ళా ఇక్కడ విమానంలో నేను దిగాలనుకుంటున్నా, ఇక్కడ రావాలనుకుంటున్నా, మీరు కూడా పోవాలనుకుంటున్నా. దీనికి కూడా శ్రీకారం చుడతాం. తర్వాత ఇండస్ట్రీస్ అయితే SEZలు పెడుతున్నాం. పెద్ద ఎత్తున ఇండస్ట్రీ పెట్టడం, మనం చేసే వ్యవసాయ ఉత్పత్తులు ఇక్కడనే ప్రాసెస్ చేయడం, మార్కెటింగ్ పంపించడం, వేరే ఇండస్ట్రీస్ రావడం, పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ కోసం ఎక్కడికక్కడ మండల వారీగా కూడా ఇండస్ట్రియల్ పార్క్స్ పెట్టి తద్వారా అభివృద్ధి చేస్తాం. గండికోట నుంచి డ్రింకింగ్ వాటర్ తీసుకొస్తాం. డిసెంబర్ లోపల మీరు ఒకసారి చూస్తే అందిరి, నీవా, సుజల, స్రవంతి పూర్తి, రేపు జూన్ కంతా పూర్తయి మొత్తం దానికంతా కావాల్సిన నీళ్లన్నీ తీసుకొస్తాం. ఇంకో పక్కన ఇక్కడికి వచ్చినప్పుడు కుప్పం సూపర్ స్పెషాలిటీ ఏరియా హాస్పిటల్ ఆధునీకరణ చేస్తాం, మోడల్ బస్ స్టేషన్ చేస్తాం, కుప్పాన్ని టూరిజం హబ్ గా తయారు చేస్తాం. బెంగళూరు నుంచి నేరుగా కుప్పానికి వచ్చి మన దగ్గర నిన్నటి వరకు ఏనుగులు మనల్ని ఇబ్బంది పెట్టాయి. ఆ ఏనుగులందరినీ అడవిలోనే పెట్టి సందర్శకులు తీసుకొచ్చి చూపించే ఏర్పాటు కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఏదైతే ఎలిఫెంట్ సఫారీ కూడా పెట్టిస్తాం. అంటే ఏది కూడా ఒక చెడుని మంచిగా ఉపయోగించుకోవాలి కానీ దాన్ని వదిలిపెట్టడం కరెక్ట్ కాదు. అదే సమయంలో కుప్పాన్ని ఒక మంచి నియోజకవర్గంగా తయారు చేసి బెంగళూరు నుంచి 1.5 అవర్లు ఇక్కడికి వస్తారు. సాటర్డే, సండే ఇక్కడ ఉంటారు. ఇక్కడ ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేసి ఇక్కడ చదువుకుంటారు. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలకన్నిటికీ శ్రీకారం చుడతాం. ఇంకో పక్కన ఇంత మునిపే చెప్పాను, గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే రింగ్ రోడ్ నుంచి బెంగళూరు నుంచి 97 కిలోమీటర్లతో కుప్పానికి నేరుగా కనెక్ట్ చేస్తే ఇక్కడి నుంచి ఒక లెస్ దెన్ 1 అవర్లో ఔటర్ రింగ్ రోడ్డు వెళ్లిపోయే పరిస్థితి వస్తుంది. దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. నెక్స్ట్ అదే మరి ESL సైకిల్స్ ఇచ్చారు, 300 సైకిళ్లు. రేపు 15 ఫిబ్రవరికి అంతా పూర్తి అవుతాయి. కార్ అండ్ గ్రో వాళ్ళు కూడా ముందుకొచ్చి అంగన్వాడీ చిల్డ్రన్కి అవన్నీ ఉపయోగించుకుని ఏ విధంగా వాళ్ళలో స్పెషలైజేషన్, అర్లీ చైల్డ్హుడ్ లేకపోతే కొంత పర్సనలైజ్డ్ ఇంటర్వెన్షన్ పెట్టి వాళ్ళకి ఎలాంటి లోపాలు లేకుండా చేయడం కోసం ముందుకొచ్చారు. అందరినీ, చిన్నపిల్లలందరినీ టెస్ట్ చేసే విధంగా ఆ మెకానిజం ఉపయోగిస్తున్నాం. ఇంకో పక్క హీలో మెక్స్ అని ఏదైనా వచ్చినప్పుడు దానికి ఏదైనా సమస్యలు రాకుండా ఏం చేయాలో ఏరియా హాస్పిటల్లో వాళ్ళ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. దానికి కూడా ముందుకు పోతాం. 1M 1B ఇది గ్రీన్ స్కిల్స్ క్యారియర్ రెడీనెస్ ఇవ్వడానికి ద్రవిడ యూనివర్సిటీ కేంద్రంగా పెట్టుకుని వాళ్ళు కూడా వీళ్ళందరినీ ట్రైన్ చేస్తున్నారు. దానికి కూడా శ్రీకారం చుడతాం. శానిటేషన్ డ్రైవ్ పెట్టారు. ఇప్పటికే చాలా వరకు ముందుకు వచ్చారు. కానీ పూర్తి చేయాలంటే ఇంకో సమయం పడుతుంది. 100% రాబోయే రోజుల్లో రాష్ట్రంలోనే, దేశంలోనే పరిశుభ్రమైన నియోజకవర్గంగా కుప్పం ఉండాలి. అన్ని అవార్డ్స్ మనకే రావాలి. దానికి మీరందరూ సహకరించాలి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఐ స్క్రీనింగ్ చేస్తున్నాం. మిగిలిన భూములన్నీ కూడా ఉంటాయి, అవన్నీ కూడా ఇస్తాం. ప్రజా దర్బారు పెట్టి మీకు ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తారు. ఇంకో పక్క అలింకోట్ డిజబిలిటీ క్యాంప్ పెట్టి ఎవరికైనా ఎయిడ్స్ కావాలంటే అవన్నీ కూడా సరఫరా చేసే బాధ్యత 1387 మందిని ఐడెంటిఫై చేశారు డిజేబుల్డ్ అందరినీ. వాళ్ళందరినీ ఏ విధంగా ఇవన్నీ ఇచ్చి ముందుకు తీసుకుపోవాలో దానికి కూడా ఒక ప్రణాళిక తయారు చేస్తున్నారు. నెక్స్ట్ నేను ముందే చెప్పాను, హెల్త్, వెల్త్, హ్యాపీనెస్. దిస్ ఈజ్ ది విజన్
ఐఎమ్ వర్కింగ్ ఫర్ కుప్పం. ఈరోజు బిగినింగ్, ఈ బిగినింగ్ నుంచి నేను జననాయకుడు పోర్టల్ కూడా రేపు ఇనాగరేట్ చేస్తున్నాను. నేను ఈరోజు ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేని. ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత నా మీద ఉంది. ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా ఈ నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో పెట్టవలసిన బాధ్యత కూడా నా మీద ఉంది. అదే మాదిరిగా జిల్లా పైన కూడా దృష్టి పెట్టవలసిన బాధ్యత నా పైన ఉంది. ఒక నమ్మకం పెట్టారు, ప్రజలందరూ విశ్వసించారు. మళ్లీ నేను వస్తే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుందని కళ్ళగన్నారు. అందుకే మీరు ఒకసారి చూస్తే నేను గాని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాని, అదే మరి నరేంద్ర మోడీ గారు, ఈ ముగ్గురం కలిసి వస్తే మీరందరూ విశ్వసించి మళ్లీ మాకు మంచి జరుగుతుందని 93% గెలిపించారు. నేను చూశాను, చిత్తూరు జిల్లాలో 7 అసెంబ్లీ సీట్లుంటే 7కు 7 గెలిపించారు. రాష్ట్రంలో 11 సీట్లు తప్ప 175లో 164 సీట్లు గెలిపించారు. అంటే అది ఒక విశ్వాసం, ఒక నమ్మకం. ఆ నమ్మకంతో నేను కూడా చెప్పాను, ఇంత మునుపు ఏ విధంగా చేశానో దానికంటే మిన్నగా ఈ 5 ఏళ్లు చేస్తాను, టెక్నాలజీ ఉపయోగిస్తాను, తద్వారా మెరుగైన ఫలితాలు ఇప్పిస్తానని చెప్పాను. అమరావతి లైన్లో పెట్టాం. పోలవరం మళ్లీ డయాఫామ్ వాల్ నుంచి అన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేసి కేంద్ర సహకారంతో దాన్ని కూడా ముందుకు తీసుకుపోయాం.